సో చూసారు కదా, ఈ స్మాల్ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్ స్వీటీ టాక్స్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనేది చేశాను అనమాట. ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేశానో, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేశాను అనేది వీడియో చూద్దాం రండి. ముందుగా అయితే ఇలా బౌల్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ముందుగా బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. ఒక 3 బ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ బ్రెడ్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీగా పెట్టుకున్నాను కదా ప్లేట్స్, అయితే వాటిలోకి అయితే బ్రెడ్ పెట్టుకుంటున్నాను. ఇలా బ్రెడ్ పెట్టేసుకున్న తర్వాత ముందుగానే నేను ఎగ్ ఫ్రై అనేది చేశాను. ఎగ్ ఫ్రై అయితే ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఎగ్ ఫ్రై అయితే వేసేసాను కదా. నెక్స్ట్ బీన్స్ చట్నీ చేశాను అనమాట, బీన్స్ తోటి. అది కూడా ఒక ప్లేట్లోకి అనేది తీసుకుంటున్నాను. ఇది బీన్స్తో చేశాను అనమాట. ఇలా ఇది కూడా ఒక ప్లేట్లోకి సదిరేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం అయితే కొంచెం కొత్తిమీర వేశాను. టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా కొంచెం వేసాను అనమాట. ఇక్కడ కొన్ని సాసులు కూడా యాడ్ చేస్తున్నాను. సో అవి కూడా వేసేసిన తర్వాత ఈరోజు అనేది చిన్న బ్రేక్ఫాస్ట్ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఏంటంటే వీడియోస్ అనేది ఎప్పుడు కుకింగ్ వీడియోస్, రైసు, కర్రీసు, పాస్తా ఇలాంటి వీడియోలు పెడుతున్నాను కదా. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మాత్రం చూపిస్తున్నాను అనమాట. ఇలా చీజ్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి నేను ఆల్రెడీ పొటాటోలు అనేది చేసి పెట్టుకున్నాను. అంటే పిజ్జాలు, స్మాల్ పిజ్జాలు అయితే నేను చేసి పెట్టుకున్నాను అనమాట. అవి కూడా అయితే ఇలా ప్లేట్లోకి సదిరేసుకుంటున్నాను. సో పిజ్జా కూడా అయితే మాత్రం ఇలా మొత్తం అంతా కూడా ప్లేట్లోకి అనేది పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఈరోజు అయితే సింప్లీగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఎలా రెడీ చేశాను అనేది ఈ వీడియో అనమాట. సో చూసారు కదా, ఈ స్మాల్ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట.